అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. అసలు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది ప్రైవేట్ స్కూల్స్ లో జనరల్గా చూస్తున్నటువంటి విషయం. ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చా ఇది? ఒక గవర్నమెంట్ స్కూల్ సిస్టంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ ఇంటరాక్షన్ అనేది ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? అవును సార్, ఇది ఫస్ట్ టైం కానీ చూడాలి సార్. అంటే అఫీషియల్గా, లేదంటే ఇంతకు ముందర టీచర్లు లోకల్గా అక్కడక్కడ ఎవరైనా పిలిపించి మాట్లాడిన అవకాశాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఇది ఒక మంచి నిర్ణయం సార్. రీజన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ పరంగా తీసుకున్నా, టీచర్స్ పరంగా తీసుకున్నా, మన సమాజంలో కూడా చూసినా కూడా ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ పాఠశాలలు అంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంచెం చిన్న చూపు సార్. యాక్చువల్గా అంత రెస్పెక్ట్ ఉండదు. అంటే అక్కడ బాగుంటుంది ఇది కూడా లేదు. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఉండింది. తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్స్ పరంపర వచ్చిన తర్వాత ఈ సీరియస్నెస్ తగ్గింది యాక్చువల్గా. అందుకని ఇప్పుడు మీరు స్కూల్స్లో చూసినారంటే, లోకల్గా ఈ ప్రభుత్వ పాఠశాలలో నంబర్ తగ్గిపోయి ప్రైవేట్ స్కూల్స్కి పెరగడం జరిగిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గవర్నమెంట్ ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి 3 నెలలకు ఒకసారి పెట్టి ఆ పేరెంట్స్ని అందరిని పిలిచి స్కూల్కి ఒక్కొక్క స్టూడెంట్ గురించి వాళ్ళ చదువులు ఎలా ఉన్నారు, మిగతా యాక్టివిటీస్లో ఎలా ఉన్నారు, 1-to-1 డిస్కషన్ పెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది యాక్చువల్గా. అదే కాకుండా ఈవెన్ టీచర్స్ కూడా సంవత్సరానికి 2 సార్లు, అంటే టీచరు ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళాలి. ఓకే, అలా వెళ్ళి వాళ్ళ స్టూడెంట్ ఇంటరాక్షన్, అంటే వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది 1-to-1 డిస్కస్ చేయాలి. అది వచ్చి జనవరిలో ఒక విజిట్, జూన్లో ఒక విజిట్గా డిసైడ్ చేసినారు. ఇప్పుడు ఫస్ట్ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకే రోజు వచ్చేసి డిసెంబర్ 7వ తేదీ చేయడానికి నిర్ణయం. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ పెన్షన్స్, ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎలా జరిగిందో అవును, అదే తరహాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అనేవి డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయి సార్. దానికి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో అటెండ్ అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అంటే మినిస్టర్స్, సీఎం దగ్గర నుంచి అందరూ అటెండ్ అవుతారు. సీఎం వచ్చేసి బాపట్లలో అటెండ్ అవుతారు. మిగతా మంత్రులందరూ కూడా బహుశా వాళ్ళ నియోజకవర్గాల్లో అటెండ్ అయ్యేదానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి యాక్చువల్గా. ఇది చేయడం ఒక రకంగా ఏమవుతుందంటే సార్, టీచర్స్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అంటే ఓకే, ఇప్పట్లో కొంత చలనం వచ్చినప్పటికీ ఏముందలే అనేసి ఒక గివ్ అప్ థాట్ ప్రాసెస్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళలో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చి పేరెంట్స్లో కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్లో మీ పిల్లల భవిష్యత్తు గురించి సీరియస్గా ఆలోచిస్తున్నామని ఒక మెసేజ్ ఇవ్వడానికి, తర్వాత వీళ్ళు టీచర్స్ పేరెంట్స్ కలిసి ఒక స్టూడెంట్ లైఫ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుంది, సీరియస్నెస్ వస్తుంది. మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం వచ్చేదానికి అవకాశం, డ్రాప్ అవుట్స్ తగ్గేటువంటి అవకాశం కూడా, డ్రాప్ అవుట్స్ తగ్గుతుంది. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలంటే ఫీజులు ఎంత ఉంటున్నాయి మీకు తెలుసు కదా సార్, లక్షల్లో కట్టాలి. ఈవెన్ ఎల్కేజీకి మనకు 1వ తరగతి 2వ తరగతికి లక్షలు కట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ గాన స్ట్రాంగ్ అయినాయి అంటే, ఇప్పుడు 1 లక్షల జీతాలు తీసుకుంటుంటారు సార్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్. సో ఇప్పుడు వాళ్ళకు కూడా పని పెట్టాలి కదా. ఇప్పుడు మీరు చూసినారంటే, వైద్యంలో చూసినారంటే, ఎయిమ్స్ అంటే గొప్ప ఇన్స్టిట్యూట్ అంటారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. అంటే ఈ వైద్యంలో గవర్నమెంట్కి సంబంధించినవి గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్లో ఇప్పుడు మీరు ఐఐటి తీసుకున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ జిప్మారు, ఇవి తీసుకున్నాను, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్. అవి హయ్యర్ లెవెల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్కి అంత నేము, అంత గొప్ప ఇది ఉన్నప్పుడు, ఇక్కడ నుంచి అంటే మొదట్లో వేసే గ్రౌండ్ లెవెల్ నుంచి, చిన్న స్కూల్స్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఖచ్చితంగా ఆ విశిష్టత, ఆ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి సార్. ఆ రకంగా ఈ గవర్నమెంట్ అది కాకుండా ఒక ఉద్యమం లాగా చేయడం, డిసెంబర్ 7వ తేదీ అని చెప్పేసి రాష్ట్రం మొత్తం మీద అందరూ ఒకేసారి చేయాలని చెప్పేసి చేయడంలో ఒక్కసారిగా అందరిలో సీరియస్నెస్ని పెట్టడానికి చేస్తున్న చర్యగా మనం చూడాలి. టీచర్స్ సీరియస్ అవుతారు, పేరెంట్స్ సీరియస్ అవుతారు, ఈ స్టూడెంట్స్లో కూడా ఓకే మన టీచరు, మన అమ్మ నాన్న మాట్లాడతారంటే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి. మళ్ళా టీచర్స్ వాళ్ళ ఇంటికి పోవడం సంవత్సరానికి 2 సార్లు. సో ఈ రకంగా చూసినప్పుడు విద్యా వ్యవస్థలో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మార్పు వస్తుందని ఎదురు చూడాలి సార్ మనం యాక్చువల్గా. ఓకే, ఇంకోటి ఈ స్కూల్స్కి సంబంధించి దాతలు, నిర్మాణాలు చేసినటువంటి దాతలు, పూర్వ విద్యార్థులు వీళ్ళందరినీ కూడా ఇంటరాక్ట్ చేస్తాం ఇందులో అని చెప్పి అంటారు. ఇది సాధ్యమయ్యేదేనా?
అంటే పిలవాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ పిలవాలి అంటే అక్కడ ఉన్న లోకల్ టీచర్స్, పూర్వ విద్యార్థులు అంటే ఆ ఊర్లో వాళ్ళే అయి ఉంటారు, అవును, maximum. దాతలు అంటే వాళ్ళే కూడా ఉంటారు. ఇప్పుడు పూర్వ విద్యార్థులు అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక మంచి మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళు, అవును. ఏదో ఒక దగ్గర ఉద్యోగాలు చేస్తాను ఏదో ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసి వాళ్ళు ఈ స్కూల్ నుంచే మేము చదువుకొని పోయినాము, మేము చూడండి ఎంత గొప్పగా ఉన్నామో అని చెప్పినప్పుడు అక్కడ స్టూడెంట్స్కి కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ దాతలకు కూడా మళ్ళా పిలిచి వాళ్ళని కానీ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు మళ్ళా ముందరకు వచ్చి మళ్ళీ ఏదో రకంగా ఆ స్కూల్స్కి ఉపయోగపడే విధంగా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే సార్, ఒకరోజు ఎక్స్క్లూజివ్గా పేరెంట్స్తో కూడా గేమ్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ కలిపి ఒకరోజు ఎక్స్క్లూజివ్గా పేరెంట్స్ కూడా గేమ్స్ లాగా యాక్టివిటీస్ లాగా పెట్టి స్కూల్తో ఒక ఇంటరాక్షన్, పేరెంట్స్ ఒక ఇంటరాక్షన్. అవును సార్, అవును. అంటే వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గిస్తే ఇప్పుడు వాళ్ళల్లో ఒక అయినటువంటి ఒక వాతావరణం తయారవుతుంది. అప్పుడు వీళ్ళ నంబర్లు టీచర్స్ నంబర్లు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటారు, వాళ్ళ నంబర్స్ వీళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఏం జరిగినా కానీ ఈ స్టూడెంట్ గురించి ఒక టీమ్గా వర్క్ చేసి ఖచ్చితంగా వీళ్ళని ఒక గొప్ప స్థితికి తీసుకుపోయేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ పేరెంట్స్ని పిలవడం ద్వారా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దృష్టికి వెళ్తాయి. ఓకే, వాళ్ళు ఏదైనా చేయగలిగి ఉంటే చేస్తారు. సో ఇది ఎలా అవుతుందంటే సార్, ఒక ఆల్రెడీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. అంటే ఎంతో ముందర చెప్పినారు కొన్ని స్కూల్లో 100 మంది కూడా లేరు, 40 మంది 50 మంది కూడా లేరు అని అన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మళ్ళా గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఈ విధంగా ఒక కోయలేషన్ లాగా కానీ పోయినారు అంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ ఐడియా సార్ యాక్చువల్గా. అంటే ఇంత ముందరలాగా ఇంగ్లీష్ మీడియం పెట్టేసినాము, రంగులు వేసేసినాము అని చెప్పేసి వాళ్ళ పాలన వాళ్ళని వదిలేకుండా పేరెంట్స్ని, టీచర్స్ని, తర్వాత స్టూడెంట్స్ని అందరినీ కలిపి వాళ్ళ ప్రోగ్రెస్ గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు పల్లెటూరులో ఉంటాయి సార్ మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ స్కూల్స్. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఏమి ఎక్కువగా వచ్చేసి ఉద్యోగాలు పోయేవాళ్ళు కూడా కాదు. ఒకసారి ఒక రోజు ముందర ఇన్ఫార్మ్ చేసినారంటే అందరూ ఆప్యాయంగా వచ్చి అటెండ్ అవుతారు యాక్చువల్గా. సో ఈ విధంగా ఒక టీచర్ ఒక పేరెంట్ కలిసి పనిచేస్తే ఆ స్టూడెంట్ భవిష్యత్తు ఖచ్చితంగా బాగా ఉండే విధంగా ప్లాన్ చేయొచ్చు సార్ అది. సో ఈ రకంగా ఒక మంచి నిర్ణయంగానే చూడాలి దీన్ని మనం. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది విద్యారంగంలో పూర్తి స్థాయి సంస్కరణలకి ఏపీ సర్కార్ సన్నద్ధం అవుతుంది. ముఖ్యంగా బడి పిల్లల్ని డ్రాప్ అవుట్స్ని తగ్గించేటువంటి క్రమంలో తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ఆ ఊరికి సంబంధించినటువంటి దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఏర్పడితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయా స్కూళ్ళకి సంబంధించి వాటి డెవలప్మెంట్కి రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి ప్రణాళికను కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక మంచి ఆలోచనగా రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ బాగుపడడానికి బీజం వేసేటువంటి కార్యక్రమంగా సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.